వారికి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలామంది మాట్లాడారు. గంటా చక్రపాణి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, చాలామంది మాట్లాడినటువంటి అన్ని విషయాలు మీతో చాలా వివరంగా మాట్లాడటం జరిగింది. వారందరూ మాట్లాడిన తర్వాత ఇంకా చల్లగా అనిపిస్తున్న ఈ సమయాన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది నేను పెట్టదలుచుకోలేదు. మనం మాట్లాడుకునే ప్రతి మాట మీకు అందరికీ తెలిసిందే, నేను మీకు కొత్తవాడిని కాదు. అందువలన మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒక్క 5 నిమిషాలకు మించి ఎక్కువ మాట్లాడనని చెప్పి ముందుగానే మీకు అందరికి హామీ ఇస్తూ, ఆ 5 నిమిషాలైనా నన్ను మీరు ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పి ప్రత్యేకంగా సమయాన్ని మీకు ముందుగానే చెప్తా ఉన్నాను. ఎక్కడైనా ఒక కొడుకు పుట్టాడు అని అంటే తల్లిదండ్రులకి చాలా ఆనందం వేస్తుంది. కొడుకు పుట్టగానే ఆ కన్నటువంటి తల్లిదండ్రులు వాడి గురించి కొన్ని అంచనాలు వేసుకుంటారు. ఆ అంచనాలకు అనుగుణంగా కొడుకు పెరుగుతూ ఉంటే చూసి ఆనందపడతారు. మేము పుట్టినప్పుడు ఏమనుకున్నామో నా బిడ్డ అదే విధంగా ఎదుగుతున్నాడు అని ఆ తల్లిదండ్రులు చూసి ఆనందపడతారు. మొట్టమొదటి రోజు అమ్మ అన్న రోజున తల్లి ఎగిరి గంతేసి ఇంటికి వచ్చినటువంటి బంధువులందరితో చెప్తుంది, నా కొడుకు ఈరోజు నన్ను అమ్మ అని పిలిచిండు అని. సరిగ్గా అదే సంఘటన తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ పుట్టిన రోజున తల్లిదండ్రులుగా మేము చాలా ఆనందించాం, మేము గర్వించాం. మా అంచనాలకు తగ్గట్టుగా ఈ సంఘం ఎదగాలని మేము భావించాము. ఆ విధంగా ఎదుగుతూ ఒక్కసారిగా జై తెలంగాణ అనగానే అమ్మ నా బిడ్డ అన్నాడు రా నన్ను, జై తెలంగాణ అన్నాడు అని చెప్పి తల్లిదండ్రులుగా మేము ఆనందపడిపోయాం. అందుకే ఈ రోజు మొట్టమొదటి బర్త్డే ఫంక్షన్ను ఇంత ఘనంగా చేసుకోవాలని చెప్పి భావించాం. దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను పిలిచినందుకు కూడా నేను ఈ సంఘ తల్లిదండ్రిగా, ఒక సెంట్రల్ యూనియన్ సభ్యుడిగా, అధ్యక్షుడిగా నేను బర్త్డే శుభాకాంక్షలు అందజేస్తూ వచ్చినటువంటి పెద్దలు కూడా మనసారా ఈ సంఘాన్ని దీవించవలసిందిగా, ఆశీర్వించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మీరందరూ గమనించి ఉంటారు, మీకు అందరికీ తెలిసిన సంగతే, నేను కొత్త విషయం మాత్రం చెప్పడం లేదు. ఒకరొకరు అందరూ తుదముట్టి పోతా ఉంటే ఒకరొకరిని రాక్షస పాలన అంతం చేస్తా ఉంటే ఆనాడు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు ఎదురు చూశాడట శ్రీకృష్ణుడి పుట్టుక కోసం. ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడు పుడతాడా, ఈ అయోధ్యను ఎప్పుడు కాపాడుతాడని ఆ తల్లిదండ్రులు చెరసాలలో ఆ కృష్ణుడి పుట్టుక కోసం, రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కృష్ణుడు పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ రాక్షస సంహారం జరుగుతుంది, ఈ అయోధ్య బాగుపడుతుంది ఆనాడు తల్లిదండ్రులు ఎదురు చూశారు. అట్లనే తెలంగాణ ఎన్జిఓ సంఘం కమర్షియల్ ట్యాక్స్ లో ఎప్పుడు తెలంగాణ సంఘం పుట్టుకొస్తుందా, ఇది తెలంగాణ అంశాన్ని పైకి తీసుకెళ్తుందా అని చెప్పి ఆశించినటువంటి సందర్భం. మేము ఆశించినట్టుగానే చాలా చక్కటి ఆలోచనతో ఈరోజు శ్యామ్ గారి నాయకత్వాన, చారి గారి నాయకత్వాన, ఉద్యరెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ఉద్యోగులందరినీ, అధికారులందరినీ ఒకటిగా చేర్చుకొని ముందుకు పోతున్న ఈ మొదటి సంవత్సర శుభాకాంక్షలు మనసారా నేను గారికి అందజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ విధంగా మొట్టమొదటి బర్త్డేనే సరిగ్గా ఉద్యమంలో పుట్టినటువంటి బిడ్డ, ఉద్యమ కాలంలో పుట్టినటువంటి బిడ్డ, అదే జీన్సులు తన్నుకొని వచ్చినటువంటి బిడ్డ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో చాలా మంది ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు మీరందరూ వారు చెప్పింది విన్నారు. ఇక్కడ దాకా మనం వచ్చాం. చాలా మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎక్కడ కలిస్తే అక్కడ అడుగుతూ ఉన్నారు, అన్న వాట్ నెక్స్ట్, అన్న మీరు ఏం చేస్తారు తర్వాత, ఉద్యోగం ఎట్లా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతకుముందు జననాట్య కళామండలి మాట్లాడిన కోటి పాడినటువంటి పాటను ఒక్కసారి మీరు గమనంలోకి తీసుకుంటే, ప్రజానాట్య మండలి, ప్రజా కళామండలి పాడినటువంటి పాటలు కానీ, లేదా గోరెడ్డి వెంకన్న గారు తన చెప్పినటువంటి పాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళిద్దరూ కూడా ఆ పాటను ఆంధ్రులకు అన్వయించారు. నువ్వు ఇడ్లీ బండి పెట్టుకోవచ్చు, ఈడనే ఉండొచ్చు, రొయ్యలు తినవచ్చు, వివిధ భారతిలో వాడచ్చు, అన్నీ ఓకే, ఆంధ్రులకు అన్వయించారు. నేను ఇక్కడ కోరేది ఏమిటి అంటే, ఆంధ్రుల సంగతి పక్కన పెడదాం.
తెలంగాణ ఎమ్మెల్యేలారా, మీ పదవులు మీరే ఉంచుకోండి, మీ నియోజకవర్గాలు మీరే ఉంచుకోండి, మీ సాగు మీరే చావండి, ఒక్క తెలంగాణకు పోరు చేయండి అని మాత్రమే నేను వారిని అడగదలుచుకున్నాను. ఎక్కడ చూసినా ఆంధ్రుడు వ్యతిరేకం చెప్పిన సందర్భం కనబట్టలే. ఒక 4-5 ఏళ్ల మీద లెక్కబెట్టేటోళ్ళు తప్పిస్తే ఆంధ్రుడు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం చెప్పడంలే. ఈ మధ్య ఆంధ్రులు మనని ప్రశ్నిస్తున్నారు, ఈ లుచ్చగాలు ఇట్లా మాడకపోతే బాగుండేది సార్, ఎందుకు ఇట్లా మాట్లాడేది సార్, మీరు ఇంత ఉద్యమం చేస్తుంటే వాడు కలిసి రాకపోయేది సార్ అని వాళ్ళు ఆవేదన చెందుతున్నట్టు యాక్షన్ చేసుకున్నారా, డ్రామా చేసుకున్నారా వేరు సంగతి. కానీ ఆ అనే అవకాశం మాత్రం అవతలోడికి మనం కల్పించాం. అయినా కూడా మన రాజకీయ వ్యవస్థకు ఎందుకో ఇంకా జ్ఞానోదయం కలగడం లేదు. అందుకొరకు మిత్రులారా, ఈ రాజకీయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునే దానికంటే, దీనికి సమయం వేస్ట్ చేసేదానికంటే, ఇక రాజకీయ నాయకులు ఉండని, వారి జాగాలు వాళ్ళు ఉండని, వారు ఎన్నడు చేస్తారో ఎన్నడు చేయని. కానీ అంతకుముందు మన పాత్ర ఏమిటి, మనం ఇక్కడి నుంచి ఉద్యమాన్ని ఏ విధంగా రూపు మార్చుకోగలం, ఏ విధంగా ముందుకే వెళ్ళగలం అనేది ఒకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటి అంటే, చెరుకు సుధాకర్ గారిని నిర్బంధించిన తర్వాత హైకోర్టు ఒక మాట చెప్పింది, చాలా ఖచ్చితమైనటువంటి పొరపాటు చేశారు, ఆయనకు అది విధించడానికి వీల్లేదు అని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పక ముందే ఆయన అనుభవించినటువంటి శిక్షకు ఎవరు బాధ్యులు, దానికి పోయినటువంటి ఆ విలువలకు ఎవరు విలువ కట్టిస్తారు, మాకు జరిగినటువంటి అవమానానికి ఎవరు బాధ్యులు. అదేవిధంగా ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక నుంచి. యాంటీ కరప్షన్ ఏసీబీ కేసులు ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టేటప్పుడు, నువ్వు ఏసీబీ రైడ్ చేసేటప్పుడు కెమెరాలు తీసుకొని వస్తున్నావు, రైడ్ చేస్తున్నావు, నా ఇల్లు చూపిస్తున్నావు, నా పిల్లలు చూపిస్తున్నావు, మెడలేసుకున్న నగలు చూపిస్తున్నావు, నా జోబుతో అధికారికలు తెచ్చిన డబ్బులు నా జోబులో పెట్టి నువ్వు బయట పెడుతున్నావు. మరి తర్వాత 4 నెలలు అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత ఇతను నిర్దోషి అంటే నాకు జరిగినటువంటి అవమానానికి బాధ్యుడు ఎవడో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాకు పిల్లలు లేరా, నా పిల్లలు చదువుకోవడానికి లేదా, నా పిల్లలు సంపాదించకూడదా, నా పిల్లలకు ఆస్తులు ఉండకూడదా, ఒక మీకే ఆస్తులు ఉండాలా? ఈ రోజు చంద్రపల్లి జైలుకి వెళ్ళి ఒకసారి ఆ సెల్ను సందర్శిస్తే మిత్రులారా, 18 మంది ఉన్నారు. 18 మందిలో 16 మంది తెలంగాణ ఉద్యోగులు. నేను వాళ్ళు తప్పు చేయలేదంటలేను, తప్పు చేసి ఉండవచ్చు. తప్పు చేసినప్పుడు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వు. అది ఏ విధంగా నువ్వు ఉద్యోగం ఆపేయి, జీతభత్యాలు ఆపేయి. కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, ఎందుకు ప్రజలకు నా ముఖాన్ని చూపిస్తున్నావు, ఏమి తప్పు చేశామని చూపిస్తున్నావు? నేను నిర్దోషిన తర్వాత నువ్వు నా వద్దకు జైల్లో ఉంటావా? సమాధానం చెప్పాలి. చెప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టుగా ఏసీబీ రైట్ల పేరు మీద తెలంగాణ వాదుల మీద దాడులు చేస్తూ జైల్లో నిర్బంధించడం అన్యాయం, అక్రమం అని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక మహా ఉద్యమంగా తీసుకుంటా ఉద్యోగులమని కూడా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇదొక్కటే కాదు మిత్రులారా, ఈనాడు ఉద్యోగుల హక్కుల విషయం, ఉద్యోగుల హక్కుల విషయం ఒక్కసారి ఆలోచన చేస్తే మాకు టీఏ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఈనాడు 18-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తెలంగాణ కంటింజెన్సీని బాధితులుగా మారుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకెక్కడిది అధికారం వారికి పర్మిట్ చేయకుండా? రాజీవ్ యువగిరాలు 35 లక్షలు 15 లక్షలు నోటికి ఎంత వస్తుందో చెప్తున్నారు. నా దగ్గర తెలంగాణలో ఉన్నది ఒక్క 65